ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హిందూ సాంప్రదాయంలో నాగులకు నాగుపాములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని ప్రదేశాలలో పాములను నాగదేవతగా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా మందికి నాగదోషం అంటే ఏంటో తెలియదు. నాగదోషం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపిన వాళ్ళు, వివిధ మంత్ర ఔషధములతో సర్పములను బంధించిన వారు, పాము పుట్టలని తవ్విన వాళ్ళకి నాగదోషం కలుగుతుందని సిద్ధాంతులు చెబుతున్నారు. అలానే కొంతమంది పాము పుట్ట తవ్వి దాని మీద ఇల్లు కడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నాగదోషం ఉంటుంది. జన్మ జాతకం ఉందో రాహువు కేతువుల మధ్య గ్రహాలు ఉన్నా కూడా ఈ నాగదోషం ఉంటుంది. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం అని అంటారు. ఇక ఈ దోషం ఉంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయి, ఎలా ఈ దోష నివారణ చేసుకోవాలి అనే విషయాలను కూడా చూసేద్దాం. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి వివాహం, సంతానం, కుటుంబం అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ప్రభావం పడి అనేక బాధల్ని చూస్తారు. ఎక్కువగా పెళ్లి ఆలస్యం అవుతుంది, సంతానం కలగరు. నాగదోష నివారణకి శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్రవారం, ఆదివారం విశిష్టం. పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు అనుకూలంగా ఉంటాయి. అలానే కృష్ణపక్షము నాగ పూజకి అనువైనదని సిద్ధాంతులు చెబుతుంటారు. నాగదోష నివారణ చేయించుకుంటే వంశాభివృద్ధి అవుతుందని, ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుందని భక్తుల ప్రజల నమ్మకం. జాతక చక్రంలో రాహువు లేదా కేతువు 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉంటే సర్పదోషం ఉంటుందని, జాతక చక్రంలో రాహువు లేదా కేతువు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం, బాధలు, తగాదాలు వంటివి జరుగుతాయని చెబుతున్నారు. పంచమ స్థానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే సంతాన ఆలస్యం అవుతుంది, లేదంటే సంతానం లేకపోవడం, అబార్షన్ అవ్వడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం నివారణ కోసం నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే నివారణ కలుగుతుందని, జాతక చక్రంలో సప్తమ స్థానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు వస్తాయని అంటున్నారు. అష్టమ స్థానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదంటే అనారోగ్య సమస్యలు, తిండి లేకపోవడం, పాము కలలు రావడం వంటివి జరుగుతాయి. ఇలా ఏదో ఒకటి కలుగుతాయి కనుక దోష నివారణ చేసుకోవడం మంచిదని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.